స్వచ్ఛ సంకల్పమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. ఇవాళ అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్పెషల్ కలెక్టర్ స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న వినయ్ చంద్ ఐఏఎస్ గారు ఉన్నారు. ఆయన గడిచే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాయచోటిలో మొట్టమొదటిసారిగా వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇది వన్ ఆఫ్ ద రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి కొంతవరకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్గా మనం మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. అయితే మీరు చెప్పిన విధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో ప్రతి నెల కూడా ఒక కాన్సెప్చువల్ థీమ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకి ముందుగానే దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ మార్గదర్శకాలు కానీ అందజేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఒక థీమ్ని ఆధారం చేసుకుని ఆ థీమ్కి అనుగుణంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు అందరూ కూడా చేయాలని చెప్పి ఆదేశించడంతో పాటు ప్రతి జిల్లాకి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ రాయచోటికి రావడం జరిగింది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరితో కూడా ఇవాళ వెజిటబుల్ మార్కెట్ యార్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని ప్రదేశాల్లో కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని పర్యవేక్షించడం జరుగుతుంది. మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో మేము చేయవలసిన సూచనలు సలహాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ మంత్రి గారు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనటం రాంప్రసాద్ రెడ్డి గారు చాలా సంతోషం. సో అందరం కూడా సమిష్టిగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, జయప్రదం చేయాలని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఏవైతే మనం పెట్టుకున్నటువంటి నిర్దేశిత మార్గదర్శకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు పరచాలన్నది ఈ కార్యక్రమంకి ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఈరోజు మనం ఇందాక చూసామండి, మెప్మా తరపున ఇది మనకి మున్సిపాలిటీ కాబట్టి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మెప్మాలో ఉన్నటువంటి మహిళా సంఘాలందరూ కూడా సంఘటితం చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు ముందుగానే వారందరికీ కూడా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు తెలియజేయడంతో పాటు వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున పూనుకోవటం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ, పంచాయత్ సెక్రటరీల సమన్వయంతో, స్థానిక శాసనసభ్యుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అందరిలోకి, ప్రజల్లోకి ముందు ప్రప్రథమంగా ప్రజల్లోకి బాగా వెళ్లే విధంగా ప్రచార కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతాం. ప్రధానంగా మీరు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఉంది? ప్రజలు మీకు ఏ సమస్యలు మీ ముందుకు తీసుకొని వస్తున్నారు? ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉందండి. ఎందుకంటే కార్యక్రమం ఇప్పటికే మొదలుపెట్టి 3వ నెలలోకి వచ్చాం. మనం గడిచిన 2 మాసాల్లో కూడా కొంత నిస్తేజంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరిలోకి సమర్థవంతంగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మిగతా అధికారులందరూ కూడా తీసుకెళ్లడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు 3వ నెలలోకి వచ్చాం కాబట్టి కొంతవరకు సమాయత్తం అయ్యారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ముందుకు తీసుకుని వెళ్ళి పరిశుభ్రతను ప్రజలందరూ ఉంచుకోవాలని చెప్పి అన్నమయ్య జిల్లా స్పెషల్ కలెక్టర్ వినయ్ చంద్ ప్రజలకు పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.